ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నువ్వు నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు భీష్ముడు స్వర్గస్థుడయ్యాడు. మధుసూదనుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. విదుర సంజయులు నీ వెంటే వస్తున్నారు. కనుక నాకు ఇక ఎవరు మంచి చెబుతారు చెప్పు? నన్నెవరు నడిపిస్తారు? ఓ రాజా, నువ్వు నా మేలును కోరి చెప్పిన మంచిని అంతా నేను తప్పకుండా పాటిస్తాను. కనుక ఆనందంగా ఉండు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ కుమార, విశ్రాంతి తీసుకో, నేను కూడా ఎంతో అలసిపోయానంటూ ధృతరాష్ట్రుడు గాంధారి భవనంలోకి వెళ్ళి అక్కడ ఆసనంపై కూర్చున్నాడు. గాంధారీదేవికి కాలజ్ఞానం బాగా తెలుసు. ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అందుకని ఆమె భర్తతో మాట్లాడటానికి ఇదే తగిన సమయం అని ఆలోచించి ఇలా అంది, ఓ నాథ, ధర్మరాజు అనుమతి తీసుకొని అడవికి ఎప్పుడు వెళతావు అంది. అడవికి వెళ్ళటం ఆవిడికి చాలా ఇష్టమే. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ గాంధారి, వ్యాసమహర్షి నా తండ్రి. ఆయన మహాత్ముడు. ఆయన నాకు అనుమతి ఇచ్చాడు. ఇక నేను ధర్మరాజు అనుమతి కూడా తీసుకొని త్వరలోనే అడవికి వెళతాను. వెళ్లేలోపుగా మన ఇంటికి ప్రజలనందరినీ పిలిపించు. చనిపోయిన వారు జూదగాళ్ళైన నా కుమారులను ఉద్దేశించి ధనాన్ని దానం చేస్తాను. అప్పుడు వారికి పరలోక సుఖం కలుగుతుంది అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు చేశాడు. ధర్మరాజు ఆయన మాటను పాటించి అంతా సమకూర్చాడు. ప్రజలందరినీ పిలిచాడు. అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు అక్కడ నగరవాసులు, గ్రామవాసులు అందరూ ఉన్నారు. వారందరితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు, మీరందరూ కురువంశీయులతో చిరకాలం నుండి కలిసి జీవిస్తున్నారు. అందుచేత ఒకరికొకరు ఆప్తులై ఉన్నారు. ఒకరి మేలు చేయటంలో మరొకరు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి, దాన్ని పాటించండి. ఇప్పుడు నేను గాంధారితో కలిసి అడవులకు వెళ్ళాలని అనుకుంటున్నాను. దానికి వ్యాసుడు, ధర్మరాజు అనుమతినిచ్చారు. ఇక మీరు కూడా నాకు అనుమతినివ్వండి. మీరు మాకు శాశ్వతమైన స్నేహబంధం ఉంది. ఇలాంటి బంధం మరే దేశంలోనూ రాజులు, ప్రజలకు మధ్య లేదు. ఈ వార్ధక్యంలో గాంధారి నేను బాగా అలసిపోయాం. నేను పుత్రులను కోల్పోయాను. ఉపవాసంతో బాగా కృషించిపోయాను. ధర్మరాజు పాలనలో గొప్ప సుఖాన్ని పొందాను. ఓ సజ్జనులారా, నేనిప్పుడు దుర్యోధనుడి పాలనలో కన్నా ఎక్కువ సుఖాన్నే పొందాను. నేను అంధుణ్ణి, వృద్ధుణ్ణి, పుత్రులను కోల్పోయిన వాణ్ణి. కనుక నాకు అరణ్యానికి వెళ్ళటం తప్ప మరో గతి లేదు. నన్ను అనుమతించండి అన్నాడు. ఆ ధృతరాష్ట్రుడి మాటలు విని కురుజంగాల ప్రజలు కన్నీరు కార్చారు. ఆ కురుజాంగాల వాళ్ళందరూ కూడా వారి గొంతులు బొంగురుపోయాయి. వారు పెద్దగా రోధించారు. ఏమీ మాట్లాడలేకపోయారు. ధృతరాష్ట్రుడు దీన్ని గమనించి మళ్ళీ తానే ఇలా అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ప్రజలతో ఇలా అన్నాడు, ఓ ప్రజలారా, ఈ రాజ్యాన్ని శంతనుడు చక్కగా పరిపాలించాడు. అలాగే నా తండ్రి అయిన విచిత్ర వీరుడు కూడా భీష్ముడి సంరక్షణతో ఈ రాజ్యాన్ని పాలించాడు. ఈ విషయం మీకు తెలుసు. తర్వాత నా సోదరుడైన పాండురాజు పాలించాడు. అతడు మీకెంతో ఇష్టుడు. అతడి పాలన కూడా మీకు తెలుసు. ఓ పుణ్యాత్ములారా, నేను కూడా పాండురాజు తర్వాత మిమ్మల్ని పాలించాను. మంచి చేశానో చెడు చేశానో నాకు తెలీదు. పొరపాటు కనుక ఒకవేళ చేసి ఉంటే మీరు నన్ను క్షమించండి. దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా హాయిగా అనుభవించాడు. తాను చెడుబుద్ధి గలవాడు, మూర్ఖుడు అయినా కూడా తాను పాలిస్తున్నప్పుడు మీ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. కానీ అతడి గర్వంతోనూ అవినీతితోనూ స్వయంగా చేసుకున్న తప్పుతోనూ రాజుల మధ్య తీవ్రమైన సంగ్రామం జరిగింది. అందులో కౌరవులందరూ చనిపోయారు. భూమి అంతా నాశనం అయిపోయింది. ఈ విషయంలో నేను ప్రవర్తించిన మంచి చెడులను మీరు మనసులో పెట్టుకోకండి.
మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ రాజు వృద్ధుడు, ఈ కుమారులను కోల్పోయాడు, దుఃఖంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. మన రాజవంశం వాడే అని మీరు భావించి నన్ను క్షమించండి. మనవాడే కదా అని క్షమించండి. నేను అడవికి వెళ్ళటానికి అనుమతించండి. ఈ గాంధారి వృద్ధురాలు పుత్రులను కోల్పోయింది. తపస్విని దీనురాలు పుత్రశోకంతో ఎంతో బాధపడుతుంది. ఈమె కూడా నాతో పాటు మీ క్షమను కోరుతుంది. ఈ వృద్ధులిద్దరూ కూడా పుత్రులంతా కోల్పోయాం, దుఃఖిస్తున్నారు. మీరంతా అట్లా గ్రహించండి. మేము మిమ్మల్ని శరణు కోరుతున్నాం, మీకు మేలు జరగాలి. కుంతీపుత్రుడైన ధర్మరాజు ఇప్పుడు మీకు రాజు కనుక మంచి చెడు సమయాల్లో మీరు ఎప్పుడూ ధర్మరాజును కనిపెట్టుకొని ఉండండి. ఇతడిని కాపాడుకోండి. ఇతడు ఎప్పుడూ కూడా మీకు వ్యతిరేకంగా నడుచుకోడు. ఇతడి నలుగురు సోదరులు లోకపాలకులు వంటి వారు. ఈ ధర్మరాజు ఇతడి నలుగురు సోదరులు లోకపాలకుల వంటి వారు. వారికి సర్వధర్మాలు తెలుసు. అందుచేత వారు ఇతడికి మంత్రులుగా ఉన్నారు. భీమార్జున నకుల సహదేవులతో కలిసి మహాబాహులైన ఈ ధర్మరాజు సర్వభూతాలకు సర్వ జగత్తుకు భర్త అయిన బ్రహ్మదేవుడిలాగా మిమ్మల్ని పాలిస్తాడు. ఈ ధర్మరాజుకు మీ దగ్గర దాచి ఉంచుతున్నాను. మిమ్మల్ని ఈ వీరుడి దగ్గర దాచి ఉంచుతున్నాను. నా కుమారుడు కానీ నా వారెవరైనా కానీ మీకేదైనా చెడును చేసి ఉంటే దాన్ని క్షమించండి. ఇక్కడి నుంచి నన్ను వెళ్ళటానికి అనుమతించండి. గతంలో మీరెప్పుడూ కూడా నాపై ఇలాంటి కోపాన్ని చూపించలేదు. మీరు పూర్తిగా గురుభక్తులు. ఎలాంటి కోపాన్ని చూపించలేదు మీరు. ఇదిగో చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తున్నాను. ఓ పుణ్యాత్ములారా, నా కుమారులు అస్థిరమైన బుద్ధి గలవారు, లోభులు, భోగలాలసులు. వారి కోసం నేను గాంధారితో కలిసి మీ అందరినీ క్షమించమని కోరుతున్నానన్నాడు. ఆ మాటలు విని ప్రజలందరూ కన్నీరు కారుస్తూ ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. ప్రజలందరూ ధృతరాష్ట్రుడి దీన వాక్యాలను విని శోకించారు. తల్లిదండ్రులను విడిచి వెళుతున్నట్లుగా ఒక ముహూర్త కాలం పాటు రోధించారు. చైతన్యాన్ని కోల్పోయినట్లుగా అయిపోయారు. నెమ్మదిగా తేరుకొని పరస్పరం మాట్లాడుకున్నారు. ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళటానికి అంగీకరించారు. రాజా, ఆ తరువాత వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అందరి బదులుగా మాట్లాడే బాధ్యతను ఒక విప్రుడికి ఇచ్చారు. ఓ రాజా, ఆ విప్రుడి పేరు సాంబుడు. అతడు సదాచారి, సర్వసమ్మతుడు, అర్థ విశారదుడు, వేద పండితుడు, మేధావి. ఆ సాంబుడు మహారాజును గౌరవించి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ ప్రజలందరూ అభిప్రాయాన్ని చెప్పే బాధ్యతను నా మీద ఉంచారు కనుక నేను దానిని చెబుతున్నాను వినండి. ఓ రాజా, మీరు చెప్పినదంతా నిజం. ఇందులో కొంచెం కూడా అసత్యం లేదు. మా మీద మీకు, మీ మీద మాకు స్నేహం ఉంది. ఈ వంశంలో పుట్టి రాజ్యాన్ని పాలించిన రాజుల్లో ఒక్కరు కూడా ఎప్పుడూ ప్రజలకు అప్రియం చేయలేదు, చెడుగా ప్రవర్తించలేదు. మీరు తండ్రులాగా, సోదరులాగా మమ్మల్ని చల్లగా పాలించారు. దుర్యోధనుడు కూడా మా విషయంలో చెడుగా ప్రవర్తించలేదు. ఓ మహారాజా, మీరు వ్యాసముని చెప్పినట్లుగానే చేయండి. ఆయన మనందరికీ పరమ గురువు. మీ వియోగాన్ని భరిస్తాము, దుఃఖశోకాలతో జీవిస్తాం. వందల కొద్దిగా ఉన్న మీ మంచి గుణాలు మా మనస్సులలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మేము ఈ ధర్మరాజు పాలనలో కూడా 1000 సంవత్సరాలు సుఖాన్ని పొందుతాం. ఈ ధర్మాత్ముడు యాగాలలో భూరి దక్షిణలు ఇస్తాడు. ప్రాచీనులైన కురు సంవరణ మహారాజుల ప్రవర్తనను, భరతుడి ప్రవర్తనను ఈ ధర్మరాజు చక్కగా అనుసరిస్తాడు. మహారాజా, ఈ రాజు యొక్క ప్రవర్తనలో చిన్న చిన్న తప్పులు కూడా లేవు. ఇతడి రాజ్యంలో మేము ఇంతవరకు
మీ చేత పాలించబడుతూ నిత్యము సుఖంగా ఉన్నాము. దాయాదుల పోరు విషయంలో దుర్యోధనుని గురించి మీరు అన్న మాటలను గురించి కూడా కొంత చెప్పాలి. ఆ మాటలను కూడా వినండి. కురువంశ నాశనాన్ని దుర్యోధనుడు చేయలేదు, మీరు చేయలేదు. అది దైవికంగా జరిగిందని మేము భావిస్తున్నాం. కనుక దానికి బాధపడకూడదు. పురుష ప్రయత్నంతో దైవాన్ని తప్పించటం, నివారించటం ఎప్పటికి కూడా వీలు కాదు. 18 అక్షోహిణుల సేనలు కలిశాయి. అలాగే కౌరవ పక్షంలోని భీష్మద్రోణ కృపులు, కర్ణుడు, యుయుధాన, దృష్టద్యుమ్నులు, పాండుపుత్రులు కలిసి కేవలం 18 రోజుల్లో ఆ సేనల సర్వనాశనం చేసేశారు. ఇంతటి వినాశనాన్ని దైవం ఒక్కటే చేయగలదు. ఇది దైవశక్తితో తప్ప మరొక విధంగా సాధ్యం కాదు. యుద్ధంలో విశేషించి క్షత్రియులు సమయానుకూలంగా శత్రువులను చంపాలి, అలాగే ప్రాణాలను కూడా విడవాలి. వీరులైన పురుషోత్తములందరూ కూడా గుర్రాలు, రథాలు, ఏనుగులతో సహా ఈ భూమిని సర్వనాశనం చేశారు. అందుచేత సమస్త రాజుల వధలో మీరెవరూ కారణం కాదు. మీరు ఈ సమస్త జగత్తుకు ప్రభువులు, గురువులు. మీరు అడవికి వెళ్ళటానికి మేము అనుమతిస్తున్నాం. మీ కొడుకు గురించి ఒక్క మాట వినండి. దుర్యోధనుడు ఈ విప్రుల ఆశీస్సులతో తన సహాయకులతో సహా స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. మీరు కూడా తప్పకుండా పుణ్యధర్మాల పరమస్థితిని పొందుతారు. మీకు ధర్మాన్ని గురించి పూర్తిగా తెలుసు కనుక మీరు చక్కని వ్రతాలను ఆచరించండి. మా మంచి చెడుల చూడటానికి మీరు పాండవులకు మరీ మరీ చెప్పవలసిన పని లేదు. పాండవులు స్వర్గాన్నైనా పాలిస్తారు. అందుచేత వారికి ఈ భూమిని పాలించడం పెద్ద లెక్కలోకి రాదులేండి అని సాంబుడు ప్రజల అభిప్రాయాన్ని చెప్పి నమస్కారం చేశాడు. ఆ మాటలు విని ప్రజలందరూ వాటిని ఆమోదించారు. ధృతరాష్ట్రుడు కూడా ఆ మాటలను అభినందించాడు. వారికి నమస్కారం చేసి మెల్లమెల్లగా వారికి ఇళ్లకు అందరూ పంపించాడు. వారు ఆయన చూస్తూ గౌరవిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు చేతులు జోడించి సాంబుణ్ణి గౌరవించి గాంధారితో కలిసి తన భవనంలోకి వెళ్ళిపోయాడు. రాత్రి గడిచింది. తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడో చెబుతాను విను అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, రాత్రి గడిచి తెల్లవారింది. ధృతరాష్ట్రుడు విదురుడిని ధర్మరాజు యొక్క భవనానికి పంపించాడు. విదురుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజు వనవాస దీక్షను స్వీకరించాడు. కార్తీక పౌర్ణిమ నాడు అడవికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఆ తిథి కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఓ రాజా, ఇప్పుడు ఆయన భీష్ముడికి, ద్రోణుడికి, సోమదత్తుడికి, బాక్లికుడికి, తన కుమారులకు, యుద్ధంలో మరణించిన ఇతర మిత్రులకు శ్రాద్ధాన్ని పెట్టాలని అనుకుంటున్నాడు. అందుకోసం కొంత ధనాన్ని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతేనే నరాధముడైనటువంటి ఆ సైంధవుడికి కూడా శ్రాద్ధాన్ని పెట్టాలని అనుకుంటున్నాడు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు, అర్జునుడు ఆనందించారు, అంగీకరించారు. అంటే శత్రువులు అంత వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ శ్రాద్ధాలు. అప్పుడు భీముడు మాత్రం దుర్యోధనుడు చేసిన చెడు పనులను తలుచుకొని విదురుడి మాటను ఇష్టపడలేదు. అర్జునుడు అది గ్రహించి కొంచెం వంగి భీముడితో ఇలా అన్నాడు. భీముడు మాత్రం చెప్పాడు, ఇవ్వటానికి వీల్లేదు. మీరు వాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళకేమి శ్రాద్ధం పెట్టడం అక్కర్లేదు, ఒక్క పైసా కూడా ఇవ్వకూడదు అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, ఓ అన్న, ఓ భీమసేన, ధృతరాష్ట్రుడు వృద్ధుడయ్యా, ఇప్పుడు వనవాస దీక్ష తీసుకొని ఉంటున్నాడు. అందుకని తన ఆప్తులకి అందరికీ పరలోక సుఖానికై శ్రాద్ధాన్ని పెట్టాలని అనుకుంటున్నాడయ్యా. అది నువ్వు గెలిచిన ధనంతో భీష్ముడు మొదలైన వారిని ఉద్దేశించి దానం చేయాలని అనుకుంటున్నాడయ్యా.
కనుక నువ్వు దీనికి కాదనకు, అంగీకరించు. నిజంగా ఇది మన అదృష్టం. ఎందుకంటే గతంలో మనం యాచించిన ధృతరాష్ట్రుడే ఇప్పుడు మనలను యాచిస్తున్నాడు. కాలం ఎలా మారిపోయిందో చూడు. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు ఈ భూమండలానికి అంతటికీ రాజు. అలాంటి ఆయన మంత్రులందరినీ శత్రువులు సంహరించగా ఇప్పుడు అడవికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు దానం చేయటాన్నే దృష్టిలో పెట్టుకో. మరొక దృష్టితో చూడకు. మరొక విధంగా ఆలోచిస్తే అధర్మం అవుతుంది, అపకీర్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు రాజైన అన్నగారిని చూసి నేర్చుకో. నువ్వు ఇవ్వదలిచిన దాతవే కానీ తీసుకోవలసిన వాడవి కాదు కదా అని అలా అంటున్న అర్జునుడిని ధర్మరాజు మెచ్చుకున్నాడు. భీముడికి మాత్రం కోపం తగ్గలేదు. అర్జునుడితో ఇలా అన్నాడు మళ్ళీ, ఓ అర్జున, మనమే భీష్ముడికి, సోమదత్తుడికి, భూరిశ్రవుడికి, బాక్లికుడికి, ద్రోణుడికి, ఇతర బంధువులకు ప్రేత కార్యాలు చేద్దాం. మనమే చేద్దాం, ఎందుకు చేయకూడదు? కుంతి కర్ణుడికి పిండ ప్రదానం చేస్తుంది, కుంతి కర్ణుడికి. అందుచేత ధృతరాష్ట్రుడు వీరందరికీ ఇక శ్రాద్ధాలు పెట్టవలసిన పని లేదు కదా. ఈ పనికి శత్రువులు కూడా మెచ్చుకుంటారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు నమ్మటానికి వీల్లేదే. వంశంలో చెడబుట్టిన దుర్యోధనుడు మొదలైన వారందరూ ఈ భూమినంతా సర్వనాశనం చేశారు. కనుక వారు నానా కష్టాలు అనుభవించాలి. మనం కష్టపడిన అజ్ఞాతవాసాన్ని ఒక్కసారి గమనించు. అది గత వైరాన్ని పెంచింది. 12 సంవత్సరాలు వనవాసాన్ని వృద్ధి చేసింది. ద్రౌపదికి శోకాన్ని పెంచింది. మనతో ఈనాడు ధృతరాష్ట్రుడు చూపిస్తున్న ఈ స్నేహం ఆనాడేమైంది? అప్పుడు నువ్వు నీ హస్తాభరణాలను అన్నిటినీ పోగొట్టుకున్నావు కదా. మృగచర్మంతో శరీరాన్ని ఒప్పుకున్నావు కదా. ద్రౌపదితో కలిసి రాజు వెంట నడిచావు కదా. అప్పుడు ద్రోణ, భీష్ములు ఎక్కడున్నారు? సోమదత్తుడు ఎక్కడికి పోయాడు? 13 సంవత్సరాల పాటు అడవిలో ఫలాలతో జీవించండి అని అందరూ అన్నారు కదా. అప్పుడు నీ పెదనాన్న నిన్ను తండ్రిగా చూశాడా? అప్పుడు కష్ట సమయంలో ఆదుకున్నాడా? అర్జున, ఈ ధృతరాష్ట్రుడు దుష్టుడు తెలుసా? దుర్బుద్ధి. నిండు సభలో గెలిచేశామా, పందెం గెలిచేశామా అని విదురుణ్ణే అడిగాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఇలా భీముడు గట్టిగా మాట్లాడుతూ ఉంటే ధర్మరాజు అంతకంటే గట్టిగా భీముడిని గదుముతూ, ఓ భీమా ఊరుకో అని అన్నాడు ఒక్కపారి గట్టిగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భీముడికి చాలా కోపం వచ్చేసింది. తట్టుకోలేక అంత బయటకు వచ్చేసింది. 12వ అధ్యాయం. అర్జునుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు నాకన్నా పెద్దవాడవయ్యా, గురువుతో సమానుడు. అందువల్ల నేను ఇంకేమీ మాట్లాడాలని అనుకోవటం లేదు. నేను ఆయన అన్ని విధాలా గౌరవించినవాడు, పూజ్యుడు. నస్మరంత్యపరాధాని స్మరంతి సుకృతాన్యపి అసంభిన్నార్య మర్యాదాగా సాధవః పురుషోత్తమాగా. సాధువులుగా ఉండి పెద్ద మర్యాదలను దాటని పురుషోత్తములు ఇతరుల అపరాధాలను తలుచుకోరు, మంచి పనులే స్మరిస్తారు. నువ్వు ఆ సాధు పురుషుడివే కదా, మర్యాదలు దాటని పురుషోత్తముడివే కదా. మరి కౌరవుల అపరాధాలను ఎందుకు తలుచుకుంటున్నావు? వారి మంచి పనులనే గుర్తు చేసుకో, స్మరించు అన్నాడు. తర్వాత ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, నా మాటను ఆ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పు. పుత్రుల శ్రాద్ధ కార్యం కోసం ఎంత కావాలంటే అంత ధనమిస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.